నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక ఆయన అసలు శివలింగాలను ఇంట్లో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మీరు సరిగ్గా పూజలు చేయలేరు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని ఒక్కరోజు పూజ చేయకపోయినా శివుడి ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి విపరీతంగా భయపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎవరైనా ఇలా చెప్తే, ఆయన పండితుడైన, గుళ్ళో అర్చకుడైన, పురోహితుడైన ఎవరైనా సరే వాళ్ళని అడగండి. ఇలా ఇంట్లో శివలింగం పెట్టుకుని 1-2 రోజులు కుదరక శివలింగాభిషేకం చెయ్యకపోతే శివుడి ఆగ్రహానికి లోనవుతాం అని ఏ పురాణాల్లో ఉంది? శివుడు ఎక్కడైనా చెప్పాడా, లేదా ఇతర పురాణాల్లో ఎక్కడైనా ఉందా అని అడగండి. ఎందుకంటే శివలింగాన్ని అభిషేకించడం, శివలింగాన్ని పూజించడం అంటే సర్వాన్ని పూజించడం. అలాంటి శివలింగారాధనని చాలా కుట్రలు చేసి ప్రతి ఒక్కరికి దూరం చేశారు. అవేర్నెస్ వచ్చి అందరూ శివారాధన మొదలు పెడుతుంటే ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు లేనిపోని భయాలు క్రియేట్ చేసి భక్తులను భయపెడుతున్నారు. నన్ను నమ్మండి, నేను పురాణాలను ఎంతో కొంత అధ్యయనం చేస్తూ ఉన్నవాడిగా చెప్తున్నా, నిర్భయంగా మీరు చిన్న శివలింగాల్ని ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. శివుడు ఆశుతోషుడు, కుదిరినప్పుడల్లా అభిషేకం చేయండి. మీకు 1-2 రోజులు కుదరకపోయినా పర్వాలేదు, శివుడు ఆగ్రహించడు. దీపం వెలిగించి నీళ్లతో అభిషేకం చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి చాలు. మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి.